ఇక్కడే ఉండండి, గ్రూప్ ఫోటో తీసుకోండి. కూర్చోబెట్టి పిల్లకాయలు మొత్తం కూర్చోబెట్టి చేస్తాం శుద్ధంగా మొత్తాన్ని కూర్చోబెట్టి లేడీస్ నిలబెట్టి. ఓకే, మీరు కనిపించండి బాగా పండమ్మా, పదండి మీరు వచ్చేది. కొంచెం దారిని కొంచెం కొంచెం పక్కరండి అమ్మా. ఒక పక్క కండువారు అందరు గ్రూప్ ఫోటో చూస్తున్నాం. కండువాలు వేసుకున్నాం. మంచిగా కొంచెం కదా, కొంచెం వెనక్కి నాన్న నిలబెట్టి కనబడతారు. మూడు 15 వచ్చిన కనీసం 47 కనపడదు. లేడీస్ నిలబెట్టి మొత్తం లేడీస్ కూర్చోబెట్టి కొంచెం పక్కన కొంచెం సైడ్కి వచ్చాయి. కొంచెం సైడ్ సార్ ఇక్కడ ఈ పక్క రా. రండమ్మా రండి రండమ్మా. వచ్చిన వాళ్ళు రండమ్మా. రండి రండి. రాట కిషోర్ అయిపోయారు సార్. సార్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తారు. ఇక్కడ 3 స్టెప్లు ఆడ కూడా మీరు ఇక్కడ నిలబడండి. మీరు ఇక్కడ నిలబడితే మీరు వెనక్కి సార్ ఇక్కడెక్కడ మీరు రండి. సగం మంది పక్క రండి. పక్క రండి, సగం మంది పక్క రండి. కూర్చోబెట్టి
ఎట్లా నిలబెడతారు ఇప్పుడు అందరూ రావాలి. అరే ఇదే కరెక్ట్ జరగాలి బాగా జరగాలి. మీరు కూర్చో ఒకటి వేసుకోండి లేకపోతే కూర్చోబెట్టాను వాళ్ళు కడవాళ్ళు తీసేసుకుంటున్నారు. జరగండి మీరు జరగండి వాళ్ళని కూడా మీరు కూడా వచ్చేయండి బాయ్స్ కూడా ఇంకా జరగాలి. గోడ మీద గోడ దగ్గర గోడ దగ్గర జరగండి. దానమ్మా మీరు ఎట్రానికి కండవాలు వేసుకున్నారు పక్కన రావాలా మధ్యలోకి రండి సార్ సార్ పర్వాలా సీట్లు ఎక్కండి ఎక్కండి పైన ఎక్కండి ఎక్కమని కొట్టవా ముందుకు రండి ఇక్కడ రావాలను మీరు కదా తెలుసుకోకుండా మీరు చెప్పండి చెప్తాను అన్న మీరు కదా గింబాలు కొంచెం పెంచలన్నా చేద్దా సార్ పెంచలన్న దగ్గర పెంచలన్నా కాగితం కోరికలు చదువుతాయి పై రాసి ఎన్ని పడలేదు ఉండి అట్లాగే కొంచెం పెద్ద ముందు రాసిస్తుంది అయిపోయింది మాట్లాడండి రండి అందరికీ నమస్కారం. ఈరోజు ఉచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి గ్రామానికి సంబంధించి కోరికల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో దాదాపు 150 మంది తెలుగుదేశం పార్టీకి సిపిఎం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు రాష్ట్రమంతటా కూడా దేశమంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరికాన్ని నిర్మూలించాలని ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే లబ్ధిదారుల అకౌంట్స్లోకి ఈరోజు అమౌంట్ డైరెక్ట్గా వచ్చి పడిపోతుంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించకుండా ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. దీనికి స్పందించే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీలకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి,
పేదలని ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. మరలా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే పేదలను విస్మరించకుండా మనం అందరం కూడా సంక్షేమ పథకాలు మరలా కొనసాగే విధంగా చేస్తారు. 4.5 సంవత్సరాలు కనిపించలేదు ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. ఇప్పుడు 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మరలా ప్రజల వద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మాకు ఓట్లేయండి, ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరకు వస్తున్నారు? 4.5 సంవత్సరాలు కనిపించలేదు. కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. ఆ 2 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనబడలేదు, ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా ప్రజల మధ్యకు రాలేదు. మేమున్నాం, ఎమ్మెల్యేస్ తిరిగినాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరం కూడా ప్రజల మధ్య ఉండి ప్రజలకు ధైర్యం చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి మేము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య తిరిగాం. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని మళ్ళా రకరకాల చొక్కాలు వేసుకుని ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నారో అని వాళ్ళు కూడా ఆకర్షితులై వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు పెట్టాలని నివేదికలు తెప్పించుకుని నిర్ణయాలు తీసుకున్నారు. వల్ల ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈ 6 నెలల్లో ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఈ 5 సంవత్సరాల్లో మనకెవరు చేశారు, మనకెవరు అండగా ఉన్నారు. ప్రజలు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి గడపలో 1,00,000 దగ్గర నుంచి 5 లక్షల వరకు ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందున్నారు. వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళాం, మేము వస్తున్నామని చెప్పి జెండాలు కట్టారు. విడవలూరు మండలం రామచంద్రాపురంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి వెళ్తే 5 లక్షలు పడి ఉంది ఆ ఇంట్లో, జెండా కట్టాడు మేము వస్తున్నామని. అయినా మేము లెక్క చేయలేదు, ప్రతి గడప దొక్కాం. ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వివరించాం. ఈరోజు పెనుబల్లి గ్రామంలో మా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి, సిపిఎం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం, మీకు సరి అయిన గౌరవం ఇస్తాం. మా పాత నాయకులు మీరు అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయండి. ఇప్పుడేదో ఎలక్షన్స్ కోసం మిమ్మల్ని పిలిపించుకొని పార్టీలో చేర్చుకొని పక్కన పెడతారనే భయం కూడా మీకు అవసరం లేదు. డైరెక్ట్గా ఏది ఉన్నా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ఈ పెనుబల్లి గ్రామంలో కోరికల వెంకట సూర్యప్రకాష్ ఏడి రా 40 రోజులలో ఎవరెస్ట్ పర్వతారోహణ చేసినందుకు గాను మన ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 38 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ చెక్ ఇప్పుడు ఇస్తున్నాను సూర్యప్రకాష్కి. ఓళ్ళు లేకుండా మొహాలు లేకుండా 2 ఫోటోలు వస్తాయి కదా, 2 ఫోటోలు అయ్యే మొహాలు తీసేయండి. ఈ 38 లక్షలు శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వెనక్కి రావాలా కొంచెం. మదన్ తీసుకోక